రెడీగా డీటెయిల్స్ చూస్తే పిల్లల్లో ప్రతి ఒక్కరిలోనూ సృజనాత్మకత దాగి ఉంటుంది. అయితే దాన్ని గుర్తించి వెలికి తీయడమే సమ్మర్ క్యాంపుల ముఖ్య ఉద్దేశం. సరదా కోసం మాత్రమే కాకుండా పిల్లలు ఆడుతూ పాడుతూ ఎన్నో కొత్త విషయాలను ఈ వేసవి శిబిరాల్లో నేర్చుకోవచ్చు. సమ్మర్ సెలవులు ప్రారంభం కావడంతో సిటీలో వేసవి శిబిరాలు సందడి నెలకొంది. గోడలపైన పిచ్చి గీతలు, గచ్చులపైన పెన్సిళ్లు, పెన్నుల మరకలు, గుమ్మ ముందు కేరింతలు. ఇలా పిల్లల ఈ అల్లరిని సందడిని ఆపాలంటే తల్లిదండ్రులు తలలు పట్టుకోవాల్సిందే. ప్రత్యేకించి వేసవి సెలవుల్లో పిల్లలు ఇల్లు పీకి పందిరేయక మానరు. వీరి అల్లరి బారి నుంచి తప్పించుకోవాలంటే చాలా మంది పెద్దలు ఎంచుకునే పరిష్కారమే సమ్మర్ క్యాంప్స్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏదైనా కళలోనూ క్రీడలోనూ ప్రావీణ్యత ఉండడం అనే విషయాన్ని చదువుతో పాటు మరో అదనపు అర్హతగా గుర్తిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు మార్నింగ్ 8 o'clock నుంచి సాయంత్రం 5-6 వరకు స్కూల్స్, దాని తర్వాత ట్యూషన్స్, వాళ్ళకి టైమే దొరకట్లేదు యాక్టివిటీస్ కోసం. సో మా బాబు సైనిక్ స్కూల్ కి జాయిన్ అవుతున్నాడు. ఈ 2-3 months వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి ఈ టైం వేస్ట్ కాకుండా సో దట్ ఫిజికల్లీ ఫిట్ గా ఉంటే వాళ్ళు మెంటల్ గా కూడా స్టడీస్ లో ఫోకస్ చేయగలరు. హాస్టల్లో ఉన్నా కానీ ఈ కెన్ ఫోకస్ అన్నట్టుగా జాయిన్ చేశాము. ప్రస్తుతం పిల్లలకు చదువు ఒక్కటే సరిపోదని భావించడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. అందుకే వేసవి సెలవులను వృధాగా పొనియకుండా ఓ కొత్త కళను నేర్చుకునేందుకు లేదా ఓ కొత్త పనిలో ప్రావీణ్యం సంపాదించేందుకు అటు పెద్దలు ఇటు పిల్లలు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ నేర్చుకున్నవి ఉపయోగపడటమే కాకుండా చిన్నారుల్లో జ్ఞాపక శక్తిని, ఫోకస్ ని మరింతగా మెరుగుపరుస్తాయి. సమ్మర్ క్యాంప్ అంటే పూర్తిగా డే మొత్తం ఎంజాయ్ చేయాలి. సమ్మర్ క్యాంప్ అంటే మార్నింగ్ 4:30 to 7 కి ఇంటికి వెళ్ళిపోలేదు. సో హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అంత మంచిది. అండ్ నైట్ టైంలో 7 to 9 ప్రాక్టీస్ నడుస్తుంది. చాలామంది పిల్లలు వేస్తారు. కొత్త పిల్లలు అనేసి మంచిగా ట్రీట్ చేయాలి. వాళ్ళ ఎంజాయ్మెంట్ చేయాలి. గేమ్స్, క్రికెట్ అనేది ఎంజాయ్మెంట్ చేయాలి. మ్యాచెస్ కూడా కంటిన్యూగా పెట్టాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 60 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 3 కోచెస్ ఉన్నారు. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. పిల్లలకి మంచిగా నేర్పియాలి. పేరెంట్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇంకోటి పిల్లల ప్రోగ్రెస్ తొందరగా డెవలప్ అవ్వాలి. ఒకే సమయంలో అటు ఆటలు ఇటు విజ్ఞానాన్ని అందించే ఈ వేసవి శిబిరాలు ప్రస్తుతం పిల్లలను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంతకు ముందులా వీరు సెలవుల్లో అమ్మమ్మ తాతయ్యల ఊర్లకు వెళ్లకుండా సమ్మర్ క్యాంపుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సమ్మర్ క్యాంపులో సంతోషంతో పిల్లలు కేరింతలు కొడుతున్నారు. క్రికెట్ కోచింగ్ కి వచ్చిన పిల్లలు సమ్మర్ క్యాంపును ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు సమ్మర్ హాలిడేస్ లో ఇంట్లో ఉంటే టీవీ, మొబైల్స్ ఇలా స్క్రీన్లతోనే గడిపేస్తారు. సమ్మర్ క్యాంప్స్ వల్ల పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ బాడీ కూడా ఫిట్ గా ఉంటుంది. పిల్లల్లో యాక్టివిటీ గ్రోత్ పెరుగుతుంది అని తల్లిదండ్రులు అంటున్నారు. ఎండాకాలం మొదలైందంటే చాలు అప్పట్లో మాత్రం అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఊర్లలోకి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎండాకాలం మొదలైందంటే పిల్లలు సమ్మర్ క్యాంప్స్ అటెండ్ అవుతున్నారు. వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్, స్విమ్మింగ్ ఇలా వివిధ రకాల సమ్మర్ క్యాంప్స్ అటెండ్ అవుతున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మాత్రం స్కూల్స్ కి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ వాళ్ళకి కూడా హాలిడేస్ రావడంతో పిల్లలు మొత్తం సమ్మర్ క్యాంప్స్ సందడిగా ఉంది. సో ఈ పిల్లలు అసలు ఈ ఎండాకాలం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఏమేమి క్యాంప్స్ అటెండ్ అవుతున్నారో కనుక్కుందాం. హాయ్. యా చెప్పు, ఎన్ని డేస్ నుంచి ఇక్కడ క్యాంప్ అటెండ్ అవుతున్నారు? ఇట్ హాస్ బీన్ 1 week. 1 week నుంచి ఇక్కడ అటెండ్ అవుతున్నాను. నాకు చాలా ఇష్టం ఈ క్యాంప్. ఇక్కడ సమ్మర్ క్యాంప్ పెడుతున్నారు. 4:30 మార్నింగ్ నుంచి స్టార్ట్. నాకు ముందు క్రికెట్ రాకపోతుండే, అందుకోసమే దట్స్ వాట్ ది రీజన్ ఐ జాయిన్డ్ హియర్. అప్పటి నుంచి మై ఫ్రెండ్స్ వర్ టీజింగ్ మీ, అంటే నీకు రాదు. దట్స్ వాట్ ది రీజన్ దట్ ఐ జాయిన్డ్ హియర్. సో ఆఫ్టర్ దట్, after 2 days, I think I was playing very good. My friends were saying very good. Now I have been, today was a match. I think I have done a very good fielding and very good bowling. So I think I love this camp. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. మాకు హాలిడేస్ లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికి ఊర్లలోకి వెళ్ళాలని లేదు. మాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. మేము ఇక్కడనే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మా కోచ్ కూడా మాకు చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారని వాళ్ళు చెప్పి వాళ్ళ ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ వీరబాబుతో సుప్రియ, HMTV, హైదరాబాద్. ముఖ్యంగా క్రికెట్ కి సంబంధించిన క్యాంపులకి పిల్లలు క్యూ కడుతున్నారు. దీంతో సమ్మర్ క్రికెట్ కోచింగ్ సెంటర్స్ పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. క్రికెట్ ఆడటంలో మెలకువలను నేర్పడంతో పాటు బాడీ ఫిట్నెస్ పైన ఇప్పటి నుంచే అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఒకవైపు ఆరోగ్యం, మరోవైపు ఉల్లాసం అన్నట్టుగా సాగుతున్నాయి.